నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్లలో ఏం జరుగుతుంది? సిరిసిల్ల చెస్ బోర్డులో అక్రమాల గురించి ప్రతిరోజు వార్తా కథనాలు వస్తున్నాయి. మనం నిన్న కూడా చెస్ బోర్డు వ్యవహారం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది. ఏందో చదువుదాం, ఒకసారి చదివిన తర్వాత మనం స్పష్టంగా దీని గురించి మాట్లాడుకుందాం. ఎట్లారా మీరు కూడా ఖచ్చితంగా వీడియోను పూర్తిగా చూడండి, మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకంటే సిరిసిల్ల అంటేనే నేత కార్మికుల క్షేత్రం. అక్కడ నేతన్నలు అరిగోసపడుతున్నారు. మరి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి చదువుదాం. ఇట్లారా సిరిసిల్ల చెస్ కార్యాలయం ఎంత దారుణం. ఆంధ్రప్రభలో వచ్చింది వార్త. నమ్మి మునిగిన సిరిసిల్ల నేతలు డైరెక్టరే యాక్టర్ అయిన వైనం, బ్యాక్ బిల్లింగ్ పేర వేధింపులు, 30 లక్షలు మాయం, చెస్ తీరుపై మండిపోతున్న నేతన్నలు. సహకార సంఘంలోనే దేశంలోని పేరు సంపాదించిన సంస్థగా చెస్కు పేరుంది. ఆ పేరు కాస్త పాలకవర్గం సభ్యులు కొందరు చేస్తున్న వ్యవహారంలో దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. చెస్ ప్రతిష్ట మసకబారుతుంది. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల నేతన్నలు బ్యాక్ బిల్లింగ్ పేరుతో పడుతున్న భారం తగ్గించేలా చూడాలని ఓ చెస్ డైరెక్టర్ సహాయంతో ప్రయత్నాలు చేశారు. అదేం కర్మం కానీ ఆ డైరెక్టర్ కాస్త సిరిసిల్ల నేతన్నల నుండి 30 లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఈ తతంగంలో డైరెక్టర్ యాక్టర్గా మారి నేతన్నలను బూడి కొట్టించిన అంశం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దేశంలో సహకార సంఘంలో చెస్ సంస్థకు ఎలా పేరుందో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అంతే పేరు ఉంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కష్టాల వీడనట్లే కనిపిస్తున్నాయి. కష్టాల నుండి అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చిట్ట చివరకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా పోతున్నాయనేది సిరిసిల్ల నేతలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల బకాయిల పేరుతో దీని గురించి మనం బతుకమ్మ చీరలు ఒకసారి స్పష్టంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు చెస్ బోర్డు గురించి మాట్లాడుకుందాం. ఏం చేయాలి? చెస్ బోర్డు గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం. అసలు ఏంది కథ? ఒకసారి బహిరంగంగా చెప్పేందుకు వెనుగాడు, బహిరంగంగా పేరు చెప్పడానికి ఇష్టపడిన కొందరు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల యజమానులు విషయం పూర్వపరాలను తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం అయితే బ్యాక్ బిల్లింగ్ పేరుతో తమకున్న కష్టాలను తొలగించాలని కోరుతూ ఓ చెస్ డైరెక్టర్ సహాయం కోరారు. ఈ క్రమంలో సదరు డైరెక్టర్ 30 లక్షల రూపాయలు వసూలుకు పాల్పడి ముఖం చాటేయడంతో అవక్కైన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు ఇదేమిట నిలదీయడంతో డైరెక్టర్ ఏకంగా చేతులు వెత్తేసి డబ్బులు నేనేమైనా ఒక్కొని తిన్నానా, అందరికి వంచిన పంక్తం, దోచుకున్న సొమ్ము దొంగల పాలనంటే అయిపోతుంది. పంచుతావు, నీ జాగ్రత్త ఏం పోయింది? నేనేమైనా ఒక్కరిని తీసుకున్నానా, అందరికి పంచానంటూ తెలపడంతో ఆశ్చర్యపోయిన నేతన్నలు ఎవరికి ఇచ్చావు ప్రత్యక్షంగా తెలిపాలంటూ కోరడంతో వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. సదరు డైరెక్టర్ కూడా ఓ నేతన్న సామాజిక వర్గాన్ని, సిగ్గుందా నీకేమన్నా? సదరు డైరెక్టర్ కూడా ఓ నేతన్న సామాజిక వర్గం చెందిన వాడు కావడం గమనార్హం. ఈ విషయంలో నేతన్న సిగ్గు శరం మానం లజ్జ ఉండాలి ఏమన్నా నీకు? ఎవడో కానీ వీడు ఎవడు అసలు ఎవడే? సరే, నిన్న మనము అక్కడ చెస్ బోర్డు చైర్మన్ చిక్కల రామారావు, ఆ రావు, ఈ రావు మొత్తం తతంగం కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇలా ఒక పద్మశాలి పెట్టినట. ఇప్పటిదాకా నాకు తెలియదు. ఈ వార్త ఇంత అర్థమైంది. ఏం చెప్తుందంటే, ఎంత దారుణం. బ్యాక్ బిల్లింగ్ మాఫీ చేయిస్తానని 30 లక్షలు వసూలు చేసిన చెస్ డైరెక్టర్. నమ్మి మునిగిన సిరిసిల్ల నేతలు డైరెక్టర్ యాక్టర్ అయిన వేళ నిన్నటిదాకా బయటపడ్డ చెస్ చైర్మన్ మోసాలు, చిక్కల రామారావు సంగతి మనం మాట్లాడుకున్నాం. నేడు డైరెక్టర్ల వంతు. ఆంధ్రబాబు ఇన్వెస్టిగేషన్లో నివ్వెరపోయే నిజాలు. ఆంధ్రబాబు రిపోర్టర్కు మన ఛానల్ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా ధైర్యంగా వార్తలు రాస్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన నేతలు అందరికీ పంచాలని చేతులు వెత్తేసిన డైరెక్టర్ బ్యాక్ బిల్లింగ్ పేర వేధింపులు, సొంత కుల బాంధవుడే నమ్మించి న్యాయవంచనకు గురి చేసిన వేళ, సొంత కుల బాంధవుడే నమ్మించి న్యాయవంచనకు గురి చేసిన వేళ ఎవరయ్యా ఈ డైరెక్టరు? దారుణము. అసలు సిరిసిల్ల చెస్ బోర్డులో ఆ పాలకవర్గ లిస్ట్ ఒకసారి ఇస్తా. అసలు ఎవరు దారుణం పేరుతో ఎవరున్నారు ఇంట్లో? ఒకసారి ఉంటే దారుణం పేరు మిట్లారా వీడియో చూసే మిట్లారా కొద్దిగా దారుణం అనే పేరుతో ఎవరున్నారో ఒకసారి వార్తా కథనం కూడా, అంటే ఇంటి పేరుతో వచ్చింది కానీ తెలుసు. అసలు లిస్ట్ తీద్దాం ఒకసారి.
చెస్ బోర్డు చైర్మన్ చిక్కల రామారావు, డైరెక్టరు ఈయన మాజీ డైరెక్టరా కొన్ని దారుణ లక్ష్మణ కూడా పేరున్నది. మరి మాజా లేకుండా ప్రస్తుతమా దారుణం లక్ష్మణ్. ఒక్కసారి మనం దారుణ లక్ష్మణ్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. డౌట్గానే చెప్తున్నా, నేను దారుణమై పక్కా అనడం లేదు, కానీ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. అంటే కన్ఫర్మ్ చేసుకుందాం మనం. దారుణమని వార్త దారుణమని వచ్చింది, మరి ఆయన అవునా కాదు కన్ఫర్మ్ చేసుకుని ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు, మరి ఫోన్ కట్ చేస్తున్నాడు. నేనేమంటున్నా మిట్లారా, ఇలా సిరిసిల్లలో నేత కార్మికులు అరిగోసపడుతున్నారయ్యా. వాళ్ళ పైన పడి దోచుకోవడము ఎంతవరకు సబబు? చిక్కల రామారావు అంటే దొర, పద్మశాల కష్టాలు గెలవడు. కానీ ఇక్కడ ఏమో వార్త ఏమొచ్చిందంటే, సొంత కుల బాంధవుడే నమ్మించి నయవంచన గురి చేసిన వేలనట. సొంత కుల బాంధవుడు సిగ్గుశరం ఉండక్కర్లే. ఎంత దారుణము మిట్లారా. కట్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్ చేస్తున్నాడు. వాట్సాప్ కాల్ చేస్తున్నారు. హలో అన్న నమస్తే అన్న. ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేసిన వాసాలక్ష్మి అన్న. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేసిన, మీరే అని అనడం లేదు. ఒకటి వార్త వచ్చింది, సిరిసిల్ల అయితే దారుణం అని ఒక వార్త వచ్చింది. దీని విషయం నేను లైవ్లో ఉన్నా అన్న, నా ఛానల్ లైవ్లో ఉన్నా నేను. అంటే నేను మీడియా అని కన్ఫర్మ్ చెప్తలేదు, ఒక వార్త వచ్చింది. నమ్మి మునిగిన సిరిసిల్ల నేతలు సొంత కుల బాంధవుడు నమ్మించి మోసం చేసినట్టు వచ్చింది. మీరని నేను చెప్పడం లేదు, కన్ఫర్మేషన్ ఫోన్ చేసిన. మీరేమైనా వివరణ ఇవ్వాలనుకున్నారా అన్న? లైవ్లో ఉన్నా అన్న. అదే వార్త అన్న, నేను మేము అభరం అయితే వార్తా కథనం ఆధారంగా మాట్లాడుతున్నా అన్న. వార్తకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు. కాకపోతే నేను అనేది నేను వేరే మీటింగ్ ఉన్నా, ఒక 15-20 నిమిషాల తర్వాత మీకు కాల్ చేస్తాను. సరే నేను లైవ్ పెడుతున్నా. సరే, బట్ ఏదేమైనా సరే ఇది కరెక్ట్ కాదు, ఇది దారుణం. ఇది చూద్దాం మిట్లారా. ఒకటి సిరిసిల్ల చెస్ బోర్డు వ్యవహారంలో మీకు ఏ విషయం ఎప్పుడు తెలిసినా ఇమీడియట్లీ నా నెంబర్కు వాట్సాప్ ఉంటుంది, 7675833192. నాకు వాట్సాప్ చేయండి మిట్లారా. నమస్తే, అందరు కూడా ఫాలో అవుతుండండి.